ఇంతకుముందే అనుకున్నట్టు పులిపోయి భూతం దాపురించిందన్నటువంటి పరిస్థితి అయింది. ఇప్పుడు కేటీఆర్కి ఓ పక్కన ఈడీకి సంబంధించి అడిగారు అనుకున్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు కొత్త కాన్సెప్టు కేసు నమోదు చేసేసింది ఈడీగా. ఉదయం వివరాలు అడిగింది, ఇప్పుడు కేసే నమోదు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ మీదన ఫెమా ఉల్లంఘన, అంటే విదేశాలకు డబ్బులు పంపించేటప్పుడు పర్మిషన్ తీసుకోకుండా పంపించారన్నటువంటిది, మనీ లాండరింగ్, అక్కడికి డబ్బులు వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వేరే మనుషులకు వచ్చి రావడం అన్నటువంటిది, లేదా ఒక సంస్థ కోసం అని చెప్పి కేటాయించి అక్కడి నుంచి వేరే సంస్థకి మళ్ళడం, దీన్ని మనీ లాండరింగ్ అంటారు. వీటి కింద కేసు నమోదు చేసి A1గా కేటీఆర్ని, A2గా అరవింద్ అని దాంట్లో చేర్చారు. అట్లాగే A3గా బిఎల్ఎన్ రెడ్డి. ఏసీబీ పెట్టినటువంటి ఫిర్యాదు ఆధారంగానే ఏసీబీ ఎఫ్ఐఆర్నే బేస్ చేసుకుని ఇప్పుడు ఫార్ములా ఈరియస్ కేసులో డైరెక్ట్గా వెళ్ళది. ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి వరుసపెట్టి దెబ్బల మీద దెబ్బని చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది.